ఓం నమో వెంకటేశాయ. యాచక్రో పరిరాజతే చ సతతం వైకుంఠనాథస్య వై యా వై మానవలోకమేత్య సకలాన్ దాత్రీ సదా వాంఛితాన్ యా తీర్థాని పునాతి సంతతమహో వర్వర్తి తీర్థోపరి సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదా. ఏ అయోధ్య అయితే వైకుంఠనాథుని యొక్క సుదర్శన చక్రంపై విరాజిల్లుతూ ఉంటుందో, ఏ అయోధ్య స్వామివారి యొక్క కృపతోటి ఈ భూలోకంలో అవతరించి పుణ్యపట్టణంగా విరాజిల్లుతూ నామమాత్రము చేతనే, ఆ నామస్మరణ మాత్రము చేతనే భక్తులందరినీ తరింపజేస్తూ సకలాభీష్టములను కూడా అనుగ్రహిస్తూ ఉన్నదో, ఏ అయోధ్య ఈ భూలోకంలో పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతూ ఉన్నదో, అటువంటి అయోధ్యానాథుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకటరాముని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల సంపదలతోటి విరాజిల్లాలి అని చెప్పి, ధర్మపరమైనటువంటి బుద్ధితోటి సకల కార్యసిద్ధితోటి కూడా ఆనందంగా గడపాలి అని, మరి సంతానం పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధితోటి కుటుంబానికి ఆనందాన్ని కలుగజేస్తూ సమాజంలో ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అని, దంపతులకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం సిద్ధించాలి అని, ఇలా అనేక ప్రయోజనములను ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపదమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో 4వ అఖండ పారాయణకు మనమందరము కూడా శ్రీవారి సమక్షంలో సిద్ధమై ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని సంకీర్తనామృతంతో గానార్చనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమతి జి లావణ్య గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. रुचिरा ओ रामनी नाम में रुचिरा श्री रामनी नाम विंद रुचिरा राम ओ रामनी नाम में रुचिरा श्री रामनी नाम विंद रुचिरा राम नाम
ఫలము కన్న ఇక్షురసము కన్న పక్షివాహని నామ ప్రేమి రుచిరా ద్రాక్ష ఫలము కన్న ఇక్షురసము కన్న పక్షివాహని నామ ప్రేమి రుచిరా కంజన తనయ రత్మంజదళముననాదు రంజిల్లోని నామ ప్రేమి రుచిరా కంజన తనయ రత్మంజదళముననాదు రంజిల్లోని నామ ప్రేమి రుచిరా ఓ రామని నామ ప్రేమి రుచిరా శ్రీరామని నామ వింత రుచిరా రామ ఓ రామని నామ ప్రేమి రుచిరా సదాశివుడు మరి సదా భజించేది సదానందనామ ప్రేమి రుచిరా సదాశివుడు మరి సదా భజించేది సదానందనామ ప్రేమి రుచిరా సారములేని సంసారమునకు సంతానమగు నామ ప్రేమి రుచిరా సారములేని సంసారమునకు సంతానమగు నామ ప్రేమి రుచిరా ఓ రామని నామ ప్రేమి రుచిరా శ్రీరామని నామ వింత రుచిరా రామ ఓ రామని నామ ప్రేమి రుచిరా కదలి ఖర్జూర ఫల రసముల కదికము పతిత పావన నామ ప్రేమి రుచిరా కదలి ఖర్జూర ఫల రసముల కదికము పతిత పావన నామ ప్రేమి రుచిరా ఉంగురు నారదులు నంబి మీరగా దారంబు చేసేది నామ ప్రేమి రుచిరా ఉంగురు నారదులు నంబి మీరగా దారంబు చేసేది నామ ప్రేమి రుచిరా ఓ రామని నామ ప్రేమి రుచిరా శ్రీరామని నామ వింత రుచిరా రామ ఓ రామని నామ ప్రేమి రుచిరా రామభద్రాచల రామదాసుని ప్రేమ మేలిన నీ నామ ప్రేమి రుచిరా రామభద్రాచల రామదాసుని ప్రేమ మేలిన నీ నామ ప్రేమి రుచిరా ఎంత రుచిరా రామ ఏమి రుచిరా ఎంత రుచిరా రామ ఏమి రుచిరా
ఏమి రుచిరా అన్నింటికంటే రుచికరమైనటువంటిది రామనామము అని తాను ఆస్వాదించి మనందరికీ బోధించినటువంటి రామదాసుల వారి యొక్క సంకీర్తన చక్కగా ఆలకించాము. మరి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ ఈనాటి 4వ అఖండ పారాయణ కార్యక్రమంలో అయోధ్యకాండలోని 12, 13 సర్గలలోని 12వ సర్గలో 115 శ్లోకాలు, 13వ సర్గలో 27 శ్లోకాలు, వెరసి 142 శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతున్నాము. వీటితో పాటుగా ధన్వంతరి ధ్యానము, యోగ వాసిష్టము, అదేవిధంగా నవగ్రహ ప్రార్థన, మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాము. మరి 12వ సర్గ యొక్క సంక్షిప్తంగా 12వ సర్గ యొక్క సారాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఏకశబ్ద సమ్యజ్ఞాత సుప్రయుక్త అని చెప్పి ఈ విధంగా చెప్పినట్లుగా ఒక్క శబ్దమైనప్పటికీ కూడా అర్థపురస్సరంగా దాన్ని చక్కగా తెలుసుకొని కనుక ప్రయోగించినట్లయితే అది వేదంతో సమానమైనటువంటిది. అది ఇహపరలోకాలలో సుఖములను అనుగ్రహించగలిగినటువంటి కామధేనువు వంటిది అని చెప్పి అన్నారు. మరి అటువంటిది ప్రతిరోజు కూడా మనం ప్రవచనంలో అర్థములను తెలుసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. మరి రామాయణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే పారాయణ సంప్రదాయం కూడా రామాయణానికి చాలా ప్రత్యేకంగా ఉన్నది. అంటే ఏమిటి? పారాయణ చేయటం ద్వారా కూడా అవి వేదంతో సమానమైనటువంటి శ్లోకములు కావున వేద పారాయణ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఆయా వాంఛితముల కోసం, అభీష్టముల కోసం ఆయా సర్గలను పారాయణం చేయటం కూడా సంప్రదాయంలో ఉన్నది. అందుకనే మనం అఖండంగా ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంటే ప్రవచనం కొంత చెప్పుకుని అంతవరకు చెప్పుకున్నటువంటి భాగాన్ని అఖండంగా మధ్యలో ఎటువంటి విఘ్నము లేకుండా పారాయణ చేసుకుంటున్నాం పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందడం కోసం. మరి అందులో 12వ సర్గ సారాన్ని కనుక ఒక్కసారి పరికించినట్లయితే దశరథ మహారాజు శ్రీరామ పట్టాభిషేకాన్ని సంకల్పించారు. మరి కైకేయి మందర యొక్క దుర్బోధలకు లోబడినటువంటిదై ఆమె తాను పూర్వం దేవాసుర సంగ్రామంలో దశరథుడు తనకు ఇచ్చినటువంటి వరములుగా ఈనాడు రామపట్టాభిషేకాన్ని ఆపి భరతునికి పట్టాభిషేకం జరగాలి, మరి రాముడు వనవాసానికి వెళ్ళాలి అనే వరములను కోరింది. అది విన్నటువంటి దశరథ మహారాజు ఊహించనటువంటి ఈ పరిణామాన్ని తట్టుకోలేక దిగ్భ్రాంతికి లోనై ఒక్కసారి కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయి ఇదంతా కూడా నా చిత్తభ్రమ, లేకపోతే నాకు మానసికమైనటువంటి వైకల్యం ఏమైనా వచ్చిందా, లేకపోతే పూర్వజన్మలో నేనేదో పొందినటువంటి ఆ దుఃఖాన్ని మరలా ఆలోచించుకుంటూ ఈ విధంగా నేను అనుభవిస్తున్నానా అని చెప్పి అయోమయ స్థితిలోకి వెళ్ళి ఆ తర్వాత కొంత సమయానికి తేరుకున్నటువంటి వాడై ఇది నిజమని తెలుసుకుని కైకేయిని అనేక రకాలుగా నిందిస్తూ బ్రతిమిలాడుతూ మాట్లాడుతున్నాడు. చెబుతాడు ఏమని అంటే, నిన్ను తల్లిగా భావించేటటువంటి రామచంద్రుడి విషయంలోనా నీవు ఈ విధంగా ద్రోహబుద్ధితోటి మాట్లాడుతున్నావు? రాముడు కౌసల్యకు జన్మించినప్పటికీ కూడా నీ వద్దే ఎక్కువ పెరిగాడు కదా, నువ్వే అల్లారు ముద్దుగా పెంచావు కదా, అటువంటి రాముడి విషయంలోన నీవి విధంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఇంకో మాట కూడా అన్నాడు. కేవలం ఇదే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రాముడిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటే ఏ ఒక్కరి దగ్గర చెడ్డ పేరు లేనటువంటి రాముడిని ఎలా వనవాసానికి ఏమని చెప్పి వనవాసానికి పంపగలను అని అంటూ, మరి నువ్వంటే నాకు చాలా ప్రీతి ప్రేమ దశరథుడు కైకేయితో అంటున్నాడు. నీకోసమని కౌసల్యనైనా విడిచిపెడతాను, సుమిత్రనైనా విడిచిపెడతాను, ఈ సకల సంపదలను రాజ్యమునైనా విడిచిపెడతాను, కానీ రాముడిని మాత్రము విడిచిపెట్టలేను అని అన్నాడు. మరి ఈ మాట ఒక రకంగా కైకేయికి మరింత అసూయను పుట్టించేదిగానే ఉన్నది. ఎందుకు అంటే దశరథ మహారాజుకి అయోధ్యా నగరంలో అందరికంటే ఇష్టమైనటువంటి వారు, అందరికంటే ఎక్కువ మీద ఆదరణ చూపించేది కైకేయి మీదనే చూపించేవారు రాముడు జన్మించే వరకు. రాముడు జన్మించిన తర్వాత
ఆ ప్రేమ రాముడి మీదకి వెళ్ళింది. ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ రాముడి మీదే ఉన్నది. దీని ద్వారా ఏం తెలుస్తున్నది? కైకేయి కంటే కూడా రాముడంటేనే దశరథునికి మిక్కిలి ప్రేమ అనే విషయం తెలుస్తున్నది. మరి ఇలాంటి రాముడిని నేను వనవాసానికి పంపించగలనా అని అంటూ మరో ప్రశ్న కూడా వేశాడు. కైకేయి, నాకు రాముడి మీద ప్రేమ ఉన్నది, భరతుని మీద ప్రేమ ఉన్నదో లేదో అని తెలుసుకోవటం కోసం, నన్ను పరీక్షించడం కోసం నువ్వు ఈ విధంగా అంటున్నావు కదా, రామ పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టాభిషేకం చెయ్యమని. నాకు భరతుడంటే కూడా అమితమైనటువంటి ప్రేమ. ఎందుకు అంటే భరతుడికి రాముడంటే అమితమైనటువంటి ప్రేమ. కావున రాముడి మీద ఎంతటి ప్రేమ ఉన్నదో భరతుని మీద కూడా నాకు అంతే ప్రేమ ఉన్నది. ఆ విషయంలో నీకు సందేహమే అవసరం లేదు అని చెబుతూ, సరే నా గురించి ఎందుకు, నీవే ఇంతకుముందు అన్నావు కదా, రాముడే నాకు జ్యేష్ఠపుత్రుడు, రాముడే నాకు ధర్మజ్యేష్ఠుడు అని చెప్పి నీవే అన్నావు కదా. అంటే ఏమిటి? రాముడే నాకు పెద్ద కుమారుడు అంటూ ధర్మజ్యేష్ఠుడు అనే మాట కూడా అన్నావు. ఏమిటి ధర్మజ్యేష్ఠుడు అని అంటే వారసుడు అనే మాట కైకేయి తాను స్వయంగా చెప్పింది. వారసుడు అంటే మన తర్వాత మన రాజ్యమును మన సకల సంపదలకు కూడా అధికారి రాముడే అనే విషయాన్ని నీవే నీ అంతటగా నీవు తెలియజేశావు కదా. మరి నీ పెద్ద కుమారుడిగా భావించినటువంటి వాడిని, వారసుడిగా భావించినటువంటి రాముడినా ఇప్పుడు నువ్వు వనవాసానికి పంపాలనుకుంటున్నావు? పైగా నీ కన్న కొడుకైనటువంటి భరతుడి కంటే కూడా రాముడి నిన్ను ఎక్కువగా సేవిస్తాడు. కావున రాముడి కంటే రాముడు నిన్ను చాలా ఇష్టపడేవాడు, ఆదరించేవాడు. అటువంటి రాముణ్ణి అడవికి పంపించడం ఏమాత్రమూ న్యాయము కాదు అని అనేక విశేషాలు చెప్పి మరొక్క మాట అంటాడు. ఎవరినైనా దండించాలి అంటే, ఎవరినైనా వనవాసానికి పంపించాలి అంటే వారు ఏదైనా అపరాధం చేశారు, అపరాధం చేసి ఉండాలి. సరే, రాముడు అపరాధం చేయలేదు సరికదా, రాముడిలో అపరాధాన్ని ఎవరూ కూడా కనీసం చెప్పలేదు, మాట వరసకైనా అనలేదు. పైగా ఎంతటి వారైనా కాంతాదాసులే అని అన్నట్లుగా పోనీ అయోధ్యానగరంలోనూ అంతఃపురంలోనూ ఉన్నటువంటి వేల కొలది స్త్రీలు ఉన్నారు కదా, అటువంటి స్త్రీలలో ఏ ఒక్కరు అయినా సరే రాముడి గురించి ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. పైగా అక్కడ రెండు మాటలు అన్నాడు, పరివాదము గాని అపవాదము గాని, ఈ రెండు కూడా రాముడి విషయంలో ఏ ఒక్కరూ చెప్పలేదు అన్నారు. ఏమిటి పరివాదము అంటే, చేసినటువంటి తప్పు వల్ల వచ్చేటటువంటి నిందని పరివాదము అంటాడు. అంటే రాముడు ఏదైనా తప్పు చేస్తే అది రహస్యమైందైనా సరే, ఇదిగో రాముడి తప్పు చేశాడు అని చెప్పి చెప్పటం అది పరివాదం. అపవాదము అంటే ఏమిటి? తప్పు చెయ్యకపోయినప్పటికీ కూడా తప్పు చేశాడు అని చెప్పి ఊరికి నేను నింద వెయ్యటాన్ని అపవాదము అంటారు. రాముడు ఏ తప్పు చేయలేదు, తప్పు చేశాడని ఎవరూ అనలేదు. కనీసం ఆరోపణ కూడా ఎవరూ కూడా అపవాదంగా కూడా చెయ్యలేదు. ఏముంది, ఆరోపణ చేయటం ఏముందండి, గుడ్డగాల్చి మీద వేసినట్టుగా ఊరికినే ఆరోపణ చేయవచ్చు. కానీ రాముడి విషయంలో ఆరోపణ కూడా చేసేటటువంటి అటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఆ విధంగా నిష్కల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి రాముడిన వనవాసానికి పంపవలసినది. పైగా రాముడిలో ఉండేటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా అని అంటూ ఈ శ్లోకము అయోధ్యకాండకు సమస్తమైనటువంటి ఈ రామాయణంలో రాముని యొక్క ఆ వ్యక్తిత్వానికి అద్దం పట్టే నిలువుటద్దం వంటిది ఈ శ్లోకము. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్ అంటూ చెబుతాడు. పైగా ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకునే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలను బట్టి కటపయాది సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి మనం కూడా ఇంతకుముందు 27 రోజులు దీక్షగా 27 దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించుకున్నాం. అలా నిర్వర్తించుకోవడానికి ఆధారభూతమైనటువంటి శ్లోకము ఈ సత్యేన లోకాన్ జయతి అనే శ్లోకం. ఏమిటి ఈ శ్లోకం యొక్క విశేషము అని అంటే, రాముడు మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు. అయినప్పటికీ కూడా దయావీరుడైనటువంటి రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకాలని కూడా అధిగమించాడు, సమస్త లోకాలని కూడా జయించాడు. అంటే సమస్త దేవతలలో కానీ అందరిలోనూ కూడా సత్యవాక్ పరిపాలన చెయ్యటంలో అందరికంటే మిన్నయ అయినటువంటి వాడు రామచంద్రుడే అనే విషయం ఈ శ్లోకం ప్రతిపాదిస్తున్నది.
అంతేకాదు త్యాగవీరుడైనటువంటి రాముడు ఆశ్రయించినటువంటి వారిని ఎవరినీ కూడా కాదనకుండా వారికి దాన ధర్మాలన్నీ కూడా చేసి దానవీరుడిగా ఆయన అందరినీ కూడా వశపరుచుకున్నాడు. విద్యావీరుడైనటువంటి రాముడు తమ గురువుల వద్ద వినయంగా ఉండి వారిని సేవించి వారిని గెలుచుకున్నాడు. మరి పరాక్రమవంతుడైనటువంటి రాముడు తన ధనుస్సుతోటి యుద్ధంలో శత్రువులందరినీ కూడా జయిస్తాడు. ఈ విధంగా అన్ని లోకములలోనూ తన జీవితంలోనూ అన్నింటిలోనూ కూడా జయమును పొందినటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి వాడినా నీవు వనవాసానికి పంపాలనుకుంటున్నావు అని రాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశాడు. పైగా ఈ శ్లోకానికి ఒక ఐతిహ్యం కూడా చెబుతారు. చోళ మహారాజు తన ఆస్థానంలో ఒక నడివీధి భట్టారకుడు అనే ఒక మహాపండితుడు ఉన్నారట. ఆయనని ఆ భట్టారకుడిని పరీక్షించడం కోసం ఆ చోళ మహారాజు ఒక ప్రశ్న వేశారట. ఏమని అంటే, ఏమయ్యా, రాముడు మానవుడిగా ఈ భూలోకంలో అవతరించాడు. పైగా ఆయనంతటా ఆయనే చెప్పుకున్నారు. ఏమని? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమని. నేను మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి, నేను సామాన్యమైనటువంటి మానవుడిని అని చెప్పి రాముడే ప్రకటించుకున్నాడు. మరి అలా ప్రకటించుకుని సామాన్య మానవుడిగా ఉన్నటువంటి రాముడు మరి అరణ్యకాండలో జటాయువుకి సంస్కారములు చేసే సందర్భంలో అక్కడ చెబుతారు, మయాత్వం సమనుజ్ఞాత గచ్చలోకాన్ అనుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ అని చెప్పి అరణ్యకాండలో ఆ జటాయువు సంస్కారం చేసినప్పుడు చెబుతారు. ఏమని అంటే, నా చేత సంస్కరించబడినటువంటి నీవు, ఓ గృధ్రరాజా జటాయు, నీవు మోక్షాన్ని పొందు, ఉత్తమమైనటువంటి లోకాలను నీకు అనుగ్రహిస్తున్నాను, ఆ ఉత్తమ లోకాలను, ఉత్తమ గతులను పొందు అని చెప్పి రాముడు అనుగ్రహించాడు. మరి రాముడే ఒక సామాన్య మానవుడు అయినప్పుడు రాముడికి ఉత్తమ లోకాల మీద అధికారం ఏముంటుంది? ఉత్తమ లోకాలను అనుగ్రహించేటటువంటి ఆ శక్తి రాముడికి ఎలా వచ్చిందయ్యా అని చెప్పి ఆ చోళ మహారాజు అడిగితే ఆ భట్టారకుడు ఈ శ్లోకాన్ని చెబుతాడు. సత్యేన లోకాంజయతి అని చెప్పి రాముడు ఈ లోకంలో సామాన్య మానవుడిగా అవతరించినప్పటికీ కూడా తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్యసంధతతోటి సమస్త లోకాలను కూడా జయించినటువంటి వాడు. ఎంతవరకు అంటే ఊర్ధ్వం ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలను కూడా రాముడు జయించినటువంటి వాడు. కావున అన్ని లోకాల మీద రాముడికి అధికారం ఉన్నది. కావున ఆ ఉత్తమమైనటువంటి లోకాలను, సద్గతులను అనుగ్రహించేటటువంటి అధికారము, శక్తి రాముడిలో ఉన్నాయి. ఆ విషయం రామాయణంలోనే అయోధ్యకాండలో ప్రతిపాదించబడిందయ్యా అని చెప్పి చోళ మహారాజుకు చెబితే ఆయన ఆనందించి కనకాభిషేకం చేయించి గజారోహణం చేయించి సత్కరించారట ఆ భట్టారకుణ్ణి. ఆ విధంగా సారభూతమైనటువంటి శ్లోకం కూడా మనం చక్కగా పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఈ విధంగా రాముడి గురించి అనేక లక్షణములు చెప్పి కైకేయి, నీ పాదములనైనా పట్టుకుంటాను, దయచేసి రామ వనవాసాన్ని ఆపమని చెప్పి రాముడిలో ఉన్నటువంటి అనేక కళ్యాణ గుణములు చెప్పి ప్రార్థించే కైకేయి మనస్సు ఏమాత్రమో కరగలేదు. కరగకుండా మరింత కోపంతో, రెండవసారి అన్నమాట, మరింత కోపంతో వాగ్దానం చేసి నిలుపుకోనటువంటి దశరథ మహారాజా, నీవు ధర్మాత్ముడు ఎలా అవుతావయ్యా? ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడందరూ ధర్మాత్ములు అని చెప్పి చాటింపు వేయించుకుంటున్నారే. ఇచ్చినటువంటి మాట భార్య దగ్గర నిలుపుకోలేనటువంటి నీవు ధర్మాత్ముడివా? ఏమవుతావు? ఒకవేళ ఆస్థానంలో ఎప్పుడైనా నలుగురు రాజులు కలిసినప్పుడు వారెవరైనా నిన్ను ప్రశ్నిస్తారు, కైకేయి నీకు అప్పుడు సహాయం చేసింది కదయ్యా యుద్ధంలో, దానికి సహాయంగా, దానికి బహుమతిగా నీవు కైకేయికి ఏమిచ్చావు అని చెప్పి నీ తోటి రాజులందరూ కూడా అడిగితే ఏమని సమాధానం చెబుతావు? సమాధానం చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? లేదు. ఏం సమాధానం చెప్పాలో నేను చెబుతాను చూడు. కైకేయి నా ప్రాణమును కాపాడి నాకు విజయం వచ్చే విధంగా సహకరిస్తే ఆమెకు నేను ఇచ్చినటువంటి మాట తప్పి మోసం చేశాను అని చెప్పి అందరికీ సమాధానం చెప్పుకో. ఇంతకంటే నీ దగ్గర మాట్లాడటానికి ఏమీ ఉండదు అని చెప్పి నీకు ఎంత అపకీర్తి వస్తుంది. నీకు అపకీర్తి కాదు, నీ వలన సమస్త రాజలోకానికి కూడా రాజులందరూ ఇచ్చినటువంటి మాట తప్పేవారు అనే అపకీర్తి వస్తుంది నీ వల్ల అని చెప్పి ఈ విధంగా చాలా ఘాటుగా కైకేయి స్పందిస్తుంది. పైగా అంటుంది, రాముడికి పట్టాభిషేకం చేసి కౌసల్యతోటి నీవు ఆనందించాలి అనుకుంటున్నావా మమ్మల్ని పక్కకు దోసేసి అని చెబుతూ, నీవు కనుక నేను అన్నట్లుగా రాముడికి పట్టాభిషేకం చేయకపోతే విషము త్రాగి మరణించేస్తాను.
ఇంకో మాట కూడా, కౌసల్యను రాజమాతగా అంగీకరించవలసి, ఆమెను గౌరవించవలసి వస్తున్నట్లయితే కనుక అంతకంటే మరణమే నాకు శరణ్యము, మరణమే నాకు ఇష్టము అంటూ మరి సవతి మీద ఉన్నటువంటి అసూయను కూడా కైకేయి ఇక్కడ ప్రదర్శించింది. పైగా తన మీద, తన కుమారుడైనటువంటి భరతుని మీద కూడా ఒట్టు పెట్టి, నీవు కనుక నేను అన్నమాట చెల్లించకపోతే నా మీద భరతుని మీద ఒట్టు అని చెప్పినది. ఇంకో మాట కూడా, శిబి చక్రవర్తి మరి ప్రాణాపాయ పరిస్థితి, రాముడు లేకపోతే నా ప్రాణములు నిలబడవే, అటువంటిప్పుడు మరి ప్రాణం పోయే పరిస్థితిలో మాటేరాలు నిలుపుకోను అంటే, ప్రాణం పోయే పరిస్థితిలో కూడా మాట నిలుపుకున్నటువంటి వాళ్ళు మీ వంశంలో పూర్వం ఎంతో మంది ఉన్నారయా, ఇంతకుముందు చాలా మంది ఉన్నారు. శిబి చక్రవర్తి, అలర్కుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణములు పోతున్నా, వాళ్ళకి ఆపద వస్తున్నప్పటికీ ఇచ్చినటువంటి మాట నిలుపుకొని వారు వారి వంశములకు మంచి పేరు తెచ్చారు. నీవు మాత్రము ఇచ్చినటువంటి మాట తప్పి మీ వంశం అందరికీ కూడా చెడ్డ పేరు తీసుకువస్తున్నావు అని మరొక దారుణమైనటువంటి మాట కూడా అంటాడు. నీలాగా నీ పుత్రుడైనటువంటి భరతుడికి కూడా రాముడు వనవాసానికి వెళ్ళడం ఇష్టమే అయినట్లయితే, భరతుడు నా ఉత్తర క్రియలను చేయకుండుగాక, నాకు ఉత్తర క్రియలను మరణించిన తర్వాత చేసేటటువంటి ఈ పిండ ప్రదానాదులు, సర్పణాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భరతుడు చేయకుండుగాక అని కూడా దారుణమైనటువంటి ఈ విధంగా మాటలు చెప్పి, ఇలా అనేక విధాలుగా కొన్ని సందర్భాలలో ప్రార్థిస్తూ, కొన్ని సందర్భాలలో నిందిస్తూ, కొన్ని సందర్భాలలో పాపభీతిని తెలియజేస్తూ, కొన్ని సందర్భాలలో లోకాపవాదాన్ని, కొన్ని సందర్భాలలో తాను మరణించేస్తాను అని చెబుతూ, ఇలాగా దండన పరంగా కూడా చెబుతూ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా కైకేయి వినిపించుకోలేదు. ఇంకా అంటాడు, కౌసల్యకు అన్యాయం చేయలేను, సుమిత్రకి ఏం సమాధానం చెప్పను, సీతాదేవి వద్ద నేను కనీసం మాట్లాడగలుగుతానా రాముణ్ణి వనవాసానికి పంపిస్తే అని చెప్తూ ఇంకో మాట అంటాడు చివరిగా. ఏమని అంటే, నేను వనవాసానికి వెళ్ళమని రాముడితో చెబితే రాముడు ఏమాత్రం మాట్లాడకుండా బాఢం అయ్యా చాలా సంతోషమని చెప్పి వెంటనే వనవాసానికి వెళతాడు. ఒకవేళ నేను వనవాసానికి వెళ్ళినాయనా అని చెప్పగానే రాముడు నన్ను ఎదురు ప్రశ్నించి నేను ఎందుకు వనవాసానికి వెళ్ళాలి అని కనుక అడిగి ఎదురు తిరిగితే అది నాకు సంతోషమే. కానీ అలా కనుక ఎదురు తిరిగినట్లయితే నలుగురు కలిసి రాముణ్ణి వనానికి వెళ్లకుండా ఆపుతారు, నన్ను ఏదో 4 చివాట్లు పెడతారు, అదైనా నాకు సంతోషమే. కానీ రాముడు అలా చెయ్యడే, నేను చెప్పిన వెంటనే వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైపోతాడు అని చెప్పి ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలను రాముడి గురించి చెప్పి, ఈ ధర్మ సంకటం నుండి బయటపడివేసినటువంటి దానివి నీవే. ఎందుకు అంటే, నేను నలుగురిలో రామ పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాను, మరి నీకు ఏకాంతంగా వరములను ఇచ్చాను, ఈ రెండింటినీ కూడా నెరవేరాలి అంటే నీవు నీ వరములను ఉపసంహరించుకోవాలి అని ప్రార్థిస్తాడు. దీనితోటి 12వ సర్గ పూర్తవుతుంది. ఇక 13వ సర్గలో ఏమాత్రమూ కైకేయి మాట వినకపోయేటప్పటికీ ఆయన మూర్ఛపోయి ఆ తర్వాత తేరుకుని రాముణ్ణి వనవాసానికి పంపినట్లయితే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా నాకు సుఖం ఉండదు. ఎందుకంటే దేవతలందరూ అడుగుతారు, రాముడి విషయంలో ఏం చేశావయ్యా దశరథ మహారాజా నీవు, ఇదేనా నీ యొక్క ధర్మ తత్పరత అని చెప్పి అందరూ నిందిస్తారు. అంతేకాదు రాముడు వనవాసానికి వెళ్ళేటటువంటి కష్టం చూడటం కంటే కూడా మరణమే నాకు చాలా మేలుగా ఉంటుంది అంటూ, నేను కనుక రాముణ్ణి కనుక వదిలేసినట్లయితే ఈ రాజ్యంలో యథారాజా తథా ప్రజ అన్నట్టుగా రాజుగారే అధర్మంతో కుమారుణ్ణి వదిలేశాడు, కావున మేం కూడా వదిలేస్తామని ఏ తండ్రి తన కుమారుణ్ణి పట్టించుకోడు, వదిలేస్తాడు. అదేవిధంగా కైకేయి అంతటిదే దశరథునికి ఎదురు చెప్పింది, కావున ఈ రాజ్యంలో ఏ భార్య కూడా భర్తను పట్టించుకోదు. కావున నావరణ రాజ్యంలో కూడా అరాచకం అనేది ఏర్పడిపోతుంది, మరి దీని నుండి కాపాడవలసినది నీవే అని అంటూ, నీవు చెప్పినట్లుగా రాముణ్ణి వనవాసానికి పంపినట్లయితే రాజాస్థానంలో గురువుల దగ్గర నుంచి సామంతులు సామాన్య ప్రజల వరకు వారందరూ ఉన్నటువంటి సందర్భంలో నేను ప్రకటించినటువంటి రామ పట్టాభిషేకం మానుకున్నట్లయితే వారందరి వద్ద మాట తప్పిన వాడిని అవుతాను. లేదా రాముడికి కనుక పట్టాభిషేకం చేసినట్లయితే నా ప్రాణములు కాపాడినటువంటి నీ దగ్గర నీకు ఇచ్చినటువంటి వరములను నెరవేర్చకుండా నీ వద్ద మాట తప్పినటువంటి వాడిని అవుతాను. అయితే ఈ రెండూ కూడా తప్పకుండా రెండూ నిర్వర్తించబడేలా ఉండాలి అంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది, అది ఉభయతారకంగా ఉంటుంది అని చెప్పి తెలివిగా ఆలోచించి దశరథుడు చివరి ప్రయత్నంగా ఒక మాట అంటాడు. ఏమని అంటే, కైకేయి
నీకు ఇచ్చినటువంటి మాటగా ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని కూడా నీకు ధారాదత్తం చేస్తాను, నీకు వరంగా ఇచ్చేస్తాను, నిన్ను అధికారినిగా చేస్తాను. కావున ఈ రాజ్యమంతా నీదే, నీకు ఇచ్చేస్తున్నాను. తద్వారా నేను నీకు ఇచ్చినటువంటి వరమును నిలుపుకున్న వాడినవుతాను. మరి నీకు రాముడంటే ఇష్టం కదా, కావున నీ చేతనే నువ్వే నీ చేతులతోటి ఈ రాజ్యాన్ని రాముడికి ఇవ్వు. అప్పుడు కైకేయీదేవి తనకు తన భర్త ద్వారా సంక్రమించినటువంటి రాజ్యాన్ని తన కన్న కొడుకైనటువంటి భరతుడికి ఇవ్వకుండా రాముడికి ఇచ్చి పట్టాభిషేకం చేసింది. ఎంత ఔన్నత్యం కలిగింది! దశరథుడి కంటే కూడా కైకేయి చాలా గొప్పది అని ఈ లోకంలో గొప్ప కీర్తిని నీవు గడిస్తావు. తద్వారా నా మాట నిలబడుతుంది. కావున నీకు ఇచ్చినటువంటి వరములు తప్పకుండా ఉంటుంది, నేను చెప్పినటువంటి ఆ రాజాస్థానంలో ప్రకటించినది కూడా జరుగుతుంది. కావున ఉభయతారకంగా ఉంటుంది. కావున నేను నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నీ అంతట నువ్వే రాముడికి పట్టాభిషేకం చెయ్యి, ఆ అధికారం నీదే అని చెప్పి అంటాడు. పైగా నీ ద్వారా రాముడు రాజ్యాన్ని పొందుతాడు. కావున భరతునికి కూడా ఈ రాజ్యంలో సమున్నతమైనటువంటి స్థానం అనేది లభిస్తుంది. ఇది భరతుడికి రావాల్సినటువంటి రాజ్యం అండి, కానీ రాముడికి కైకేయి ఇచ్చేసింది అని చెప్పి భరతుణ్ణి కూడా గొప్పగా చూస్తారు. కావున ఇది ఇలా కనుక చేసినట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పి దశరథ మహారాజు చాలా తెలివిగాను ప్రార్థనాపూర్వకంగాను కైకేయికి చెప్పినప్పటికీ కైకేయి మందర బోధలతోటి దుష్టమైనటువంటి మనస్సుతో కలిగింది. ఆ మనస్సులో దుర్బోధన నాటుకుపోవడంతో ఏమాత్రము వినిపించుకోదు. మరి దశరథ మహారాజు చెబుతాడు, ఈ విధంగా కనుక చేసినట్లయితే అయోధ్యాపుర ప్రజలకి, నాకు, నీకు, రాముడికి, భరతుడికి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నేను చెప్పినటువంటి పని చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తాడు. మరి దీంతో 13వ సర్గ పూర్తవుతుంది. మరి ఈ 12, 13 సర్గలను పారాయణ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలములు ఏమిటి అంటే పెద్దలు తెలియజేస్తారు. మనకు ఇష్టమైనటువంటి వారికి వచ్చేటటువంటి ఆపదలు ఏవైతే ఉంటాయో ఆ ఆపదలు ఈ సర్గలను పారాయణ చేయటం ద్వారా తొలగిపోతాయి అని. అదేవిధంగా మనలో ధర్మతత్పరత పెంపొందుతుంది, మనకు కీర్తి ఇనుమడిస్తుంది అని చెప్పి పెద్దలు మనకు తెలియజేశారు. మరి అటువంటి ఫలములన్నీ కూడా ఈ పాలన చేసినటువంటి భక్తులందరికీ కూడా ప్రాప్తించాలి అని ఆ శ్రీవారిని ప్రార్థిస్తూ సంకల్పపూర్వకంగా అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరము కలిసి పఠిద్దాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః సరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీజాయే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం
ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే 12 సర్గతః త్రయోదశ సర్గాంత శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానయీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాకేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇక్కడ నుంచి ఆచార్యుల వారు చెబుతారు, మీరందరూ కూడా అంటూ ఉచ్చారణ అనూచ్చారణ సంప్రదాయంగా ఈ పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 12 సర్గః తతః శ్రుత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతామభిసమాపేదే ముహూర్తం ప్రతతాపచ ఇన్ను మే యది వా స్వప్నః చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వాప్యుపద్రవః ఇతి సంచింత్య తద్రాజా నాభ్యగచ్చత్తదా సుఖం ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయీ వాక్యతాడితః
వ్యధితో విక్లవశ్చైవ వ్యథితో విక్లవశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః సంవృతాయామాసీనః అసంవృతాయామాసీనః జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ మండలే పన్నగోరుద్ధః మండలే పన్నగోరుద్ధః మంత్రైరివ మహావిశః మంత్రైరివ మహావిశః అహోధిగితి సామర్షః అహోధిగితి సామర్షః వాచముక్త్వా నరాధిపః వాచముక్త్వా నరాధిపః మోహమాపే దివాన్ భూయః మోహమాపే దివాన్ భూయః తోకోపహత చేతనః లోకోపహత చేతనః చిరేణ తు నృపః సంజ్ఞాం చిరేణ తు నృపః సంజ్ఞాం ప్రతిలభ్యసు దుఃఖితః ప్రతిలభ్యసు దుఃఖితః ఐకేయీమబ్రవీత్ క్రుద్ధః కైకేయీమబ్రవీత్ క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా ప్రదహన్నివ చక్షుషా ప్రశంసే దుష్టచారిత్రే ప్రశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ ఇంద్రదం తవ రామేణ పాపం పాపే మయాపి వా పాపం పాపే మయాపి వా యదా తే జననీ తుల్యాం యదా తే జననీ తుల్యా వృత్తిం వహతి రాఘవః మృత్యుం వహతి రాఘవః తస్యైవ త్వమనర్థాయ తస్యైవ త్వమనర్థాయ కిం నిమిత్తమిహోద్యత కిం నిమిత్తమహోద్యత త్వం మయాత్మ వినాశార్థం మమయాత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత భవనం స్వం ప్రవేశిత అవిజ్ఞానాన్ నృపసుత అవిజ్ఞానాన్ నృపసుత వ్యాలీ తీక్ష్ణ విషాయధా కాళీ తీక్ష్ణ విషాయత జీవలోకో యదా సర్వః జీవలోకో యథా సర్వః రామస్యాహ గుణస్తవం రామస్యాహ గుణస్తవం అపరాధం కముద్దిశ్య అపరాధం సముద్దిశ్య యక్ష్యామీష్టమహం సుతం లక్ష్యామీష్టమహం సుతం కౌసల్యాం వా సుమిత్రాం వా కౌసల్యాం వా సుమిత్రాం వా యజేయమపి వా శ్రియం ధ్యేయమపి వాశ్రియం జీవితం వాత్మనో రామం జీవితం వాత్మనో రామం నత్వేవ పితృవత్సలం నత్వేవ పితృవత్సలం పరాభవతి మే ప్రీతిః పరాభవతి మే ప్రీతిః దృష్ట్వా తనయమగ్రజం దృష్ట్వా తనయమగ్రజం అపశ్యతస్తు మే రామం పశ్యతస్తు మే రామం నష్టా భవతి చేతనా నష్టా భవతి చేతనా తిష్ఠేల్లోకో వినాశూర్యం తిష్ఠేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే నతు రామం వినా దేహే తిష్ఠేత్తు మమ జీవితం తిష్ఠేత్తు మమ జీవితం తదలం త్యజ్యతామేషః తదలం త్యజ్యతామేషః నిశ్చయః పాప నిశ్చయే నిశ్చయః పాప నిశ్చయే అపి తే చరణౌ మూర్ధ్నా అపి తే చరణౌ మూర్ధ్నా కృషామ్యేష ప్రసీద మే కృషామ్యేష ప్రసీద మే కిమిదం చింతితం పాపే కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణం త్వయా పరమదారుణం అధ జిజ్ఞాససే మాం త్వం అథ జిజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియా ప్రియే భరతస్య ప్రియా ప్రియే అస్తు యత్తత్వయా పూర్వం అస్తు యత్త్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి వ్యాహృతం రాఘవం ప్రతి సమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతీవ మే ధర్మజ్యేష్ఠ ఇదీవ మే త్వయా
ప్రియవాదిన్యా తత్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్ సేవార్థం కథితం భవేత్ శ్రుత్వా శోక సంతప్త తచ్చుత్వా శోకసంతప్త సంతాపయసి మాం భృశం సంతాపయసి మాం వృషం ఆవిష్టాసి గృహం శూన్యం ఆవిష్టాసి గృహం శూన్యం సాత్వం పరవశంగత సాత్వం పరవసంగత ఇక్ష్వాకూణాం కులే దేవి విశ్వాకూణాం కులే దేవి సంప్రాప్త సుమహానయం సంప్రాప్తస్సు మహానయం అనయోనయ సంపన్నే అనయోనయ సంపన్నే యత్ర తే వికృతామతిః యత్ర తే వికృతామతిః నహి కించిదయుక్తం వా నహించిదయుక్తం వా విప్రియం వా పురా మమ విప్రియం వా పురా మమ అకరోస్త్వం విశాలాక్షి అకరస్త్వం విశాలాక్షి తేన న శ్రద్ధధామ్యహం తేన శ్రద్ధధామ్యహం నను తే రాఘవస్తుల్యః నను తే రాఘవస్తుల్యః భరతేన మహాత్మనా పరమేణ మహాత్మనా బహుశో హి సుబాలే త్వం బహుశో హి సుబాలే త్వం కథాః కథయసే మమ కథయసే మమ తస్య ధర్మాత్మనో దేవి తస్య ధర్మాత్మనో దేవి వనే వాసం యశస్వినః వనే వాసం యశస్వినః కథం రోచయసే భీరు కథం లోచయసే భీరు నవవర్షాణి పంచ చ నవవర్షాణి పంచ చ అత్యంత సుకుమారస్య అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః తస్య ధర్మే ధృతాత్మనః కథం రోచయసే వాసం కథం రోచయసే వాసం అరణ్యే భృషదారుణే అరణ్యే వృషదారుణే रोचयस्यभिरामस्य रोचयस्यभिरामस्य रामस्य शुभलोचने रामस्य शुभलोचने तव शुश्रूषमाणस्य तव शुश्रूषमाणस्य किमर्थं विप्रवासनम् किमर्थं विप्रवासनम् रामो हि भरताद्भूयः रामो हि भरतात् भूयः तव शुश्रूषते सदा तव शुश्रूषते सदा विशेषं त्वयि तस्मात्तु विशेषं वै तस्मात् भरतस्य न लक्ष्ये भरतस्य न लक्ष्ये शुश्रूषां गौरवं चैव शुश्रूषां गौरवं चैव प्रमाणं वचनक्रियाम् प्रमाणं वचनक्रिया कस्ते भूयस्तरं कुर्यात् तस्ते भूयस्तरं कुर्यात् अन्यत्र मनुजर्षभात् अन्यत्र मनुजर्षभात् बहूनां स्त्रीसहस्राणां बहूनां स्त्रीसहस्राणां बहूनां चोपजीविनां बहूनां चोपजीविनां परिवादोपवादो वा परिवादोपवादो वा राघवेनोपपद्यते राघवेनोपपद्यते सान्त्वयन् सर्वभूतानि सान्त्वयं सर्वभूतानि रामः शुद्धेन चेतसा रामशुद्धेन चेतसा गृह्णाति मनुजव्याघ्रः गृह्णाति मनुजव्याघ्रः प्रियैर्विषयवासिनः प्रियैर्विषयवासिनः सत्येन लोकान् जयति सत्येन लोकान् जयति दीनान् दानेन राघवः दीनान् दानेन राघवः गुरून् शुश्रूषया वीरः गुरून् शुश्रूषया वीरः धनुषा युधिशास्त्रवान् धनुषायुधिशास्त्रवान् सत्यं दानं तपस्त्यागः सत्यं दानं तपस्यागः मित्रता शौचमार्जवम् मित्रदाशौचमार्जवम् विद्या च गुरुशुश्रूषा विद्या च गुरुशुश्रूषा ध्रुवाण्येतानि राघवे ध्रुवाण्येतानि राघवे
తస్మిన్నార్జవ సంపన్నే తస్మిన్నార్జవ సంపన్నే దేవి దేవోపమే కథం దేవి దేవోపమే కథం పాపమాశంససే రామే పాపమాశంససే రామే మహర్షి సమతేజసి మహర్షి సమతేజసి నస్మరామ్య ప్రియం వాక్యం స్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః లోకస్య ప్రియవాదినః సకథం త్వత్కృతే రామం సకలం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం వక్ష్యామి ప్రియమప్రియం క్షమా యస్మిన్ దమస్త్యాగః క్షమాయస్మిన్ దమస్త్యాగః సత్యం ధర్మః కృతజ్ఞత సత్యం ధర్మకృతజ్ఞత అప్యహింసా చ భూతానాం అప్యహింసా చ భూతానాం సమృతేకా గతిర్మమ సమృతే కాగతిర్మమ మమ వృద్ధస్య కైకేయీ మమ వృద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య దీనం లాలస్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి కారుణ్యం కర్తుమర్హసి పృథివ్యాం సాగరాంతాయాం పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే యత్కించిదధిగమ్యతే సర్వం తవ దాస్యామి తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురావిశేత్ త్వాం మన్యురావిశేత్ అంజలం కుర్మి కైకేయీ అంజలం కుర్మి కైకేయీ పాదౌ చాపి స్పృశామి తే పాదౌ చాపి స్పృశామి తే శరణం భవ రామస్య శరణం భవ రామస్య మా ధర్మో మామిహ స్పృశేత్ మా ధర్మో మామిహ స్పృశేత్ ఇతి దుఃఖాభిసంతప్తం ఇది దుఃఖాభిసంతప్తం విలపంతమచేతనం విలవంతమచేతనం ఘూర్ణమానం మహారాజం పూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతం శోకేన సమవిప్లుతం పారం శోకార్ణవస్యాశు పారం శోకార్ణవస్యాసు ప్రార్థయంతం పునః పునః ప్రార్థయంతం పునః పునః ప్రత్యువాచాథ కైకేయీ ప్రత్యువాచాథ కైకేయీ రౌద్రతరం వచః రౌద్ర రౌద్రతరం వచః యది దత్వా వరౌ రాజన్ ఇది దత్తావరోరాజన్ పునః ప్రత్యనుతప్యసే పునః ప్రత్యనురప్యసే ధార్మికత్వం కథం వీర ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి పృథివ్యాం కథయిష్యసి యదా సమేతా బహవః యదా సమేతా బహవః త్వయా రాజర్షయః సహ త్వయా రాజర్షయః సహ కథయిష్యంతి ధర్మజ్ఞ కథయిష్యంతి ధర్మజ్ఞా తత్ర కిం ప్రతివక్ష్యసి తత్ర కిం ప్రతివక్ష్యసి యస్యాః ప్రసాదే జీవామి యస్యాః ప్రసాదే జీవామి యా చ మామభ్యపాలయత్ యాజమామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యా తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి కైకేయ్యా ఇతి వక్ష్యసి కిల్బిషత్వం నరేంద్రాణాం కిల్విషత్వం నరేంద్రాణాం కరిష్యసి నరాధిప కరిష్యసి నరాధిపా యో దత్వా వరమద్యైవ యో దత్వా వరమద్యైవ పునరన్యాని భాషసే పునరన్యాని భాషసే శైవ్యస్యేన కపోతీయే శైవ్యస్యేన కపోతీయే స్వమాం సంపక్షిణే దదౌ స్వమాన్ సంపక్షిణే దదౌ అలర్కశ్చక్షుషీ దత్వా అలర్కశ్చక్షుషీ దత్వా జగామ గతిముత్తమాం జగామగతిముత్తమా సా
సాగర సమయం కృత్వా సాగరసమయం కృత్వా నవేలామతి వర్తతే నవేలామతి వర్తతే సమయం మానృతం కార్షీః సమయమానృతంగార్షీ పూర్వవృత్తమనుస్మరన్ పూర్వవృత్తమనుస్మరన్ సత్వం ధర్మం పరిత్యజ్య సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిషిచ్య చ రామం రాజ్యేభిషిచ్య చ సహ కౌసల్యయా నిత్యం సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే రంగమిచ్చసి దుర్మతే భవత్యధర్మో ధర్మో వా భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది వా నృతం సత్యం వా యది వా నృతం యత్వయా సంశ్రుతం మహ్యం యద్వయా సంస్కృతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః తస్య నాస్తి వ్యతిక్రమః అహం హి విషమద్యైవ అహం హి విషమద్యైవ పీత్వా బహుతవాగ్రతః పీత్వా బహుతవాగ్రతః పశ్యదస్తే మరిష్యామి పశ్యదస్తే మరిష్యామి రామో యద్యభిషిచ్యతే రామాయత్యభిషిష్యసే ఏకాహమపి పశ్యేయం ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృహంతి అంజలం ప్రతిగృహంతి శ్రేయో నను మృతిర్మమ శ్రేయోరనుమతిర్మమ హరతేనాత్మనా చాహం భరతేనాత్మనా చాహం శపేతే మనుజాధిప శపేతే మనుజాధిపా యథా నాన్యేన తుష్యేయం యథా నాన్యేన దుష్యేయం ఋతే రామ వివాసనాత్ ఋతే రామవివాసనాత్ ఏతావదుక్త్వా వచనం ఏతావదుక్త్వా వచనం కైకేయీ విరరామః కైకేయీ విరామః విలపంతం చ రాజానం విలపంతం చ రాజానం న ప్రతివ్యాజహారసా న ప్రతివ్యాజహారస శ్రుత్వా తు రాజా కైకేయ్యా శ్రుత్వా తు రాజా కైకేయ్యా కృతం వరమశోభనం కృతం పరమశోభనం రామస్య చ వనే వాసం రామస్య వనే వాసం ఐశ్వర్యం భరతస్య చ ఐశ్వర్యం భరతస్య చ నాభ్యభాషత కైకేయీం ఆభ్యభాషత కైకేయీ ముహూర్తం వ్యాకులేంద్రియః ముహూర్తం వ్యాకులేంద్రియః ప్రైక్షతా నిమిషో దేవీం ప్రేక్షతా నిమిషో దేవి ప్రియామప్రియవాదినీం ప్రియామప్రియవాదిని తాం హి వజ్రసమాం వాచం వజ్రసమాం ఆకర్ణ్య హృదయా ప్రియాం ఆగమ్య హృదయా ప్రియా దుఃఖశోకమయీం ఘోరాం దుఃఖలోకమయీం ఘోరా రాజాన సుఖితో భవత్ రాజాన సుఖితో భవతు సదేవ్యావ్యవసాయం చ అదేవ్యావ్యవసాయం చ ఘోరం చ శపథం కృతం ఘోరం చ శపథం కృతం ధ్యాత్వా రామేతి నిశ్వస్య ధ్యాత్వా రామేతి విశ్వస్య ఛిన్నస్తరురివాపతత్ చిన్నస్థరురివాపతత్ నష్టచిత్తో యథోన్మత్తః నష్టచిత్తో యథోన్మత్తః విపరీతో యథాతురః విపరీతో యథాతురః కృతతేజా యథా సర్పః తదేజా యథా సర్పః బభూవ జగతీపతిః బభూవ జగతీపతిః దీనయాతు గిరా రాజా దీనయాతు ఇతి హోవాచ కైకయీం ఇతి హోవాచ కైకేయీ అనర్థమిమమర్థాభం అనర్థమివ వర్ధాభం కేన త్వముపదర్శిత కేన త్వముపదర్శితా భూతోపహత చిత్తేవ భూతోపహత చిత్తేవ బ్రువంతి మాం న లజ్జసే బ్రువంతి మాం న లజ్జసే శీలవ్యసనమేతత్తే
పురా బాలాయాస్తత్విదానీం తే బాలాయాస్తత్విదానీం తే లక్షయే విపరీతవత్ లక్షయే విపరీతవత్ కుతో వాతే భయం జాతం కుతో వాతే భయం జాతం యాత్వమేవం విధం వరం యాత్వమేవం విధం వరం రాష్ట్రే భరతమాసీనం రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే వృణీషే రాఘవం వనే విరమైతేన భావేన విరమైతేన భావేన త్వమేతేనానృతేన వా త్వమేతేనామృతేన వా యది భర్తుః ప్రియం కార్యం యది భర్తః ప్రియం కార్యం లోకస్య భరతస్య చ లోకస్య భరతస్య చ నృశంసే పాప సంకల్పే ప్రశంసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి క్షుద్రే దుష్కృతకారిణి కిన్ను దుఃఖమలీకం వా ఇన్ను దుఃఖమలీకం వా మయి రామే చ పశ్యసి మయి రామే చ పశ్యసి నకథంచిదృతే రామాత్ కదంచిదృతే రామాత్ భరతో రాజ్యమావసేత్ భరతో రాజ్యమావసేత్ రామాదపి హితం మన్యే రామాదవిహితం మన్యే ధర్మతో బలవత్తరం ధర్మతో బలవత్తరం కథం ద్రక్ష్యామి రామస్య కథం రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాషితే వనం గచ్చేతి భాషితే ముఖవర్ణం వివర్ణంతం వర్ణం వివర్ణంతం యథైవేందుముపప్లుతం యథైవేంద్రముపప్లుతం తాం హి మే సుకృతాం బుద్ధిం తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితాం సుహృద్భిः సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివహతాం చమూం పరైరివహతాం చమూం కిం మాం వక్ష్యంతి రాజానః ఇమ్మాం వక్ష్యంతి రాజానః నానాదిభ్యః సమాగతాః నానాదిభ్యः సమాగతాః బాలో బతాయమైక్ష్వాకః బాలావతాయ వైక్ష్వాకః చిరం రాజ్యమకారయత్ చిరం రాజ్యమకారయత్ యదా తు బహవో వృద్ధాః వృద్ధాః గుణవంతో బహుశ్రుతాః గుణవంతో బహుశ్రుతాః పరిప్రక్ష్యంతి కాకుత్స్థం పరిపక్ష్యంతి కాకుత్స్థం వక్ష్యామి కిమహం తదా వక్ష్యామి కిమహం తదా ఐకేయ్యా క్లిశ్యమానేన కైకేయ్యా క్లిశ్యమానేన రామః ప్రవ్రాజితో మయా రామః ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ యది సత్యం బ్రవీమ్యేతత్ తద సత్యం భవిష్యతి తద సత్యం భవిష్యతి కిం మాం వక్ష్యతి కౌసల్యా ఇమ్మాం రక్షతి కౌసల్యా రాఘవే వనమాస్థితే రాఘవే వనమాస్థితే కించైనాం ప్రతి వక్ష్యామి కించైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశం కృత్వా విప్రియమీదృశం యదా యదా హి కౌసల్యా యదా యదా హి కౌసల్యా దాసీ వచ్చ సఖీవ చ రాజీవచ్చ సఖీవచ భార్యావద్భగినీ వచ్చ భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి మాతృవచ్చోపతిష్ఠతి సతతం ప్రియ కామామే సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద ప్రియపుత్ర ప్రియం వద నమయా సత్కృతా దేవి నమయా సత్కృతా దేవి
సత్కారార్హా కృతే తవ సత్కారార్హా కృతే తవ ఇదానీం తత్తపతిమాం ఇదానీం తత్తపతిమాం యన్మయా సుకృతం త్వయి యన్మయా సుకృతం త్వయి అపథ్యవ్యంజనోపేతం అపథ్యవ్యంజనోపేతం భుక్తమన్నమివాతురం భుక్తమన్నమివాతురం విప్రకారం చ రామస్య విప్రకారం చ రామస్య సంప్రయాణం వనస్య చ సంప్రయాణం వనస్య చ సుమిత్రా ప్రేక్ష్య వైభీతా సుమిత్రా ప్రేక్ష్య వైభీతా కథం మే విశ్వసిష్యతి కథం మే విశ్వసిష్యతి కృపణం బత వైదేహి కృపణం వద వైదేహి రోష్యతి ద్వయమప్రియం రోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాపన్నం మాంచ పంచత్వమాపన్నం రామం చ వనమాశ్రితం రామం చ వనమాశ్రితం వైదేహీ బత మే ప్రాణాన్ వైదేహి వద మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి శోచంతి క్షపయిష్యతి హీనా హిమవతః పార్శ్వే హీనాహిమగతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ కిన్నరేణేవ కిన్నరీ నహి రామమహం దృష్ట్వా నహి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే అవసంతం మహావనే చిరం జీవితుమాశంసే చిరంజీవితుమాశంసే రుదంతీం చాపి మైథిలీం ఉదరంతీం చాపి మైథిలీం నూనం విధవా రాజ్యం సానూనం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి సపుత్రా కారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితుముత్సహే దేవి జీవితుముత్సహే సతీం త్వామహమత్యంతం సతీం త్వామహమత్యంతం వ్యవస్యామ్యసతీం సతీం వ్యవస్యామ్యసతీం సతీం రూపిణీం విష సంయుక్తాం రూపిణీం విషసంయుక్తా పీత్వేవ మదిరాం నరః పీత్వేవ మదిరాం నరః అనృతైర్బహుమాం సాంత్వైః అమృతైర్బహుమాంసాన్త్వైః సాంత్వయంతి స్మ భాషసే సాన్త్వయంతి స్మ భాషసే గీతశబ్దేన సంవృధ్య గీతశబ్దేన సంవృద్ధ్య లుబ్ధో మృగమివావధీః దుఃఖమృగమివావధీః అనార్య ఇతి మామార్యాః అనాయతి మామార్యాః పుత్ర విక్రాయకం ధ్రువం పుత్ర విక్రాయకం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా పాపం బ్రాహ్మణం యథా అహో దుఃఖమహో కృచ్ఛ్రం అహో దుఃఖమహో కృచ్ఛ్రం యత్ర వాచః క్షమే తవ యత్ర వాచః క్షమే తవ దుఃఖమేవం విధం ప్రాప్తం దుఃఖమేవ వివిధం ప్రాప్తం పురా కృతమివాశుభం పురాకృతమివాశుభం చిరం ఖలు మయా పాపే చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షిత మమ పాపేనాభిరక్షితా అజ్ఞానాదుపసంపన్నా అజ్ఞానాదుపసంపన్నా రజ్జురుద్బంధిని యథా రాజోద్బంధినీ యథా రమమాణస్త్వయా సార్ధం రమమాణస్త్వయా సార్థం మృత్యుం త్వాం నాభిలక్షయే మృత్యుం త్వాం నాభిలక్షయే బాలో రహసి హస్తేన ఆరో రహసి హస్తేన కృష్ణ సర్పమివాస్పృశం కృష్ణ సర్పమివాస్పృశం మయా హ్యపితృకః పుత్రః మయాహ్యవిదృతః పుత్రః సమహాత్మా దురాత్మనా సమహాత్మా దురాత్మనా తంతు మాం జీవలోకోయం తంతు మాం జీవలోకోయం నూనమాక్రోష్టుమర్హతి నూనమాక్రోష్టుమర్హతి బాలిశోభత కామాత్మా బాలిశోభత కామాత్మా
రాజా దశరథో భృశం రాజా దశరథో భృశం యస్త్రీకృతే ప్రియం పుత్రం యస్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి వనం ప్రస్థాపయిష్యతి వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్షితః గురుభిశ్చోపకర్షితః భోగకాలే మహత్కృచ్ఛ్రం భోగకాలే మహత్కృచ్ఛ్రం పునరేవ ప్రపత్స్యతే పునరేవ ప్రపత్స్యతే నాలం ద్వితీయం వచనం నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం పుత్రో మాం ప్రతిభాషితుం సవనం ప్రవ్రజేత్యుక్తః సరళం ప్రవ్రజేత్యుక్తః బాఢమిత్యేవ వక్ష్యతి పాఠమిత్యేవ వక్ష్యతి యది మే రాఘవః కుర్యాత్ యది మే రాఘవః కుర్యాత్ వనం గచ్ఛేతి చోదితః వనం గచ్ఛేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యాత్ ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్సః కరిష్యతి నతు వత్సః కరిష్యతి శుద్ధభావో హి భావం మే శుద్ధభావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవః నతు త్యాస్యతి రాఘవః శ్రవణం ప్రవ్రజేత్యుక్తః సవనం ప్రవ్రజేత్యుక్తః బాఢమిత్యేవ వక్ష్యతి పాఠమిత్యేవ వక్ష్యతి రాఘవే హి వనం ప్రాప్తే రాఘవే హి వనం ప్రాప్తే సర్వలోకస్యధికృతం సర్వలోకస్యధికృతం మృత్యురక్షమణీయం మాం మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం నయిష్యతి యమక్షయం మృతే మయి గతే రామే మృతే మయి గతే రామే వనం మనుజ పొంగవే వనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యసే కిం పాపం ప్రతిపస్యసే కౌసల్యామాంచ రామంచ కౌసల్యామాం చ రామం చ పుత్రౌ చ యది హాస్యతి పుత్రో చ ఇతిహాస్యతి దుఃఖాన్యసహతి దేవి దుఃఖాస్యసహతి దేవి మామే వానుమరిష్యతి మామే భానుమరిష్యతి కౌసల్యాంచ సుమిత్రాం చ కౌసల్యాం చ సుమిత్రాం చ మాం చ పుత్రైస్త్రిభిः సహ మాం చ పుత్రైస్త్రిభిः సహ ప్రక్షిప్య నరకేశాత్వం ప్రక్షిప్య నరకేశాత్వం కైకేయి సుఖితా భవ కైకేయీ సుఖితా భవ మయా రామేణ చ త్యక్తం మయా రామేణ చ త్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః శాశ్వతం సత్కృతం గుణైః ఇక్ష్వాకుకులమక్షోభ్యం ఇక్ష్వాకుకులమక్షోభ్యం ఆకులం పాలయిష్యసి ఆకులం పాలయిష్యసి ప్రియం చేద్ భరతస్యైతత్ ప్రియంచేద్భరతస్యైతత్ రామ ప్రవ్రాజనం భవేత్ ప్రవ్రాజనం భవేత్ మాస్మ మే భరతః కార్షీత్ మాస్మమే భరతకార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః వేదహృత్యం గదాయుషః హంతానార్యే మమామిత్రే హంతానార్యే మమామిత్రే సకామా భవకైకయీ సకామా భవకైకయీ మృతే మయి గతే రామే మృతే వై గతే రామే వనం పురుష పుంగవే వనం పురుషపుంగవే వేదానీం విధవా రాజ్యం ఏదానీం విధవా రాజ్యం సపుత్ర కారయిష్యసి సపుత్రాకారయిష్యసి త్వం రాజపుత్రీ వాదేన త్వం రాజపుత్రీ వాదేన న్యవసో మమ వేష్మని న్యవసో మమ వేస్మని అకీర్తిశ్చాతులా లోకే అకీర్తి
शान्तिश्चातुलालोके ध्रुवः परिभवश्च मे ध्रुवः परिभवश्च मे सर्वभूतेषु चावज्ञा सर्वभूतेषु जावज्ञा यथा पापकृतस्तथा यथा पापकृतस्तथा कथं रथैर्विभुर्यात्वा कथं रथैर्विभुर्यात्वा गजाश्वैश्च मुहुर्मुहुः गजास्वैश्च मुहुर्मुहुः पद्भ्यां रामो महारण्ये पद्भ्यां रामो महारण्ये वत्सो मे विचरिष्यति वत्सो मे विचरिष्यति यस्य त्वाहारसमये यस्य त्वाहारसमये सूदाः कुण्डलधारिणः सूदाः कुण्डलधारिणः अहं पूर्वाः पचन्ति स्म अहं पूर्वा पचन्ति स्म प्रशस्तं पानभोजनम् रसम्भारभोजनम् स कथं नु कषायाणि सकलं नु कषायाणि तिक्तानि कटुकानि च तिक्तानि कटुकानि च भक्षयन्वन्यमाहारम् भक्षयन्वन्यमाहारम् सुतो मे वर्तयिष्यति सुतो मे वर्तयिष्यति आहारवस्त्रसंवीतः आहारहवस्तसंवीतः भूत्वा चिरसुखोषितः भूत्वा जलसुखोषितः काषाय परिधानस्तु आशाय परिधानस्तु कथं भूमौ निवत्स्यति कथं भूमो निवत्स्यति कस्यैतद्दारुणं वाक्यम् कस्यैतद्दारुणं वाक्यम् एवं विधमचिन्तितम् एवं विधमचिन्तितम् रामस्यारण्यगमनम् रामस्यारण्यगमनम् भरतस्याभिषेचनम् भरतस्याभिषेचनम् धिगस्तु योषितो नाम धिगस्तयोषितो नाम शठा स्वार्थपराः सदा तथा स्वार्थपराः सदा न ब्रवीमि स्त्रियः सर्वाः न ब्रवीमि स्त्रियः सर्वाः भरतस्यैव मातरम् भरतस्यैव मातरम् अनर्थभावेऽर्थपरे नृशंसे अनर्थभावेऽर्थपरे नृशंसे ममानुतापाय निविष्टभावे ममानुतापाय निविष्टभावे किमप्रियं पश्यसि मन्निमित्तम् किमप्रियं पश्यसि मन्निमित्तम् हितानुकारिण्यथवापि रामे हितानुकारिण्यथवाभिरामे परित्यजेयुः पितरो हि पुत्रान् परित्यजेयुः पितरो हि पुत्रान् भार्याः पतींश्चापि कृतानुरागाः भार्यापतींश्चापि कृतानुरागाः कृत्स्नं हि सर्वं कुपितं जगत् स्यात् कृत्स्नं हि सर्वं कुपितं जगत् स्यात् दृष्ट्वैव रामं व्यसने निमग्नम् दृष्ट्वैव रामं व्यसने निमग्नम् अहं पुनर्देवकुमाररूपम् अहं पुनर्देव कुमाररूपम् अलङ्कृतं तं सुतमाव्रजन्तम् अलङ्कृतं तं सुतमाव्रजन्तम् नन्दामि पश्यन्नपि दर्शनेन नन्दामि पश्यन्नपि दर्शनेन भवामि दृष्ट्वा च पुनर्युवेव भवामि दृष्ट्वा च पुनर्युवेव विनापि सूर्येण भवेत् प्रवृत्तिः विनापि सूर्येण भवेत् प्रवृत्तिः अवर्षता वज्रधरेण वापि अवर्षता वज्रधरेण वापि रामं तु गच्छन्तमितः समीक्ष्य रामन्त गच्छन्तमिदः समीक्ष्य जीवन्न कश्चित् विधि चेतना मे जीवन्न कश्चित् विदचेतना मे विनाशकामा महिता ममृताम् विनाशकामामहिताममित्रान् विनाशकामा महिता ममन्त्राम् विनाशकामामहिताममित्रान् आवासयं मृत्युमिवात्मनस्त्वाम् आवासयं मृत्युमिवात्मनस्त्वाम् चिरं बताङ्केन धृतासि सर्पी चिरं बता
महाविशातेन हतोऽस्मि मोहात् महाविशातेन हतोऽस्मि मोहात् मया च रामेण च लक्ष्मणेन मया च रामेण च लक्ष्मणेन प्रशास्तु हीनो भरतस्त्वया सह प्रजास्पृहीनो भरतस्त्वया सह पुरं च राष्ट्रं च निहत्य बान्धवान् पुरञ्जराष्ट्रं च निहत्य बान्धवान् ममाहितानां च भवाभिहर्षिणी ममाहितानां च भवाभिहर्षिणी नृशंसवृत्ते व्यसनप्रहारिणी नृशंसवृत्ते व्यसनप्रहारिणी प्रसह्य वाक्यं यदिहाद्य भाषसे प्रसह्य वाक्यं यदिहाद्यभाषसे न नाम ते केन मुखात् पतन्यथः नारकेन मुखात् पतन्त्यथा विशीर्यमाणा दशनाः सहस्रथा विशीर्यमाणा दशनाः सहस्रधा न किञ्चिदाहितमप्रियं वचः न किञ्चिदाहितमप्रियं वचः न वेत्ति रामः परुषाणि भाषितुम् न वेत्ति रामः परुषाणि भाषितुम् कथं नु रामेह्यभिरामवादिनी कथं नु रामेह्यभिरामवादिनी ब्रवीषि दोषान् गुणनित्यसम्मते प्रविशि दोषान् गुणनित्यसम्मते प्रतम्य वा प्रज्वल वा प्रणश्य वा प्रताम्य वा प्रज्वल वा प्रणश्य वा सहस्रशो वा स्फुटिता महीं व्रज सहस्रशो वा स्फुटिता महीं व्रज न ते करिष्यामि वचः सुदारुणम् न ते करिष्यामि वचः सुदारुणम् ममाहितं केकय राजपांसनि ममाहितं केकय राजपांसनि क्षुरोपमां नित्यमसत्प्रियं वदाम् शुरोपमां नित्यमसत्प्रियं वदा प्रदुष्टभावां स्वकुलोपघातिनीम् प्रदुष्टभावां स्वकुलोपघातिनी न जीवितुं त्वां विषहे मनोरमाम् न जीवितुं त्वां विषहे मनोरमाम् दिधक्षमाणां हृदयं सबन्धनम् विभक्षमाणां हृदयं सबन्धनम् न जीवितं मेऽस्ति पुनः कुतः सुखम् न जीवितं मेऽस्ति पुनः कुतः सुखम् विनात्मजेनात्मवतः कुतो रतिः विनात्मजेनात्मवतः कुतो रतिः ममाहितं देवि न कर्तुमर्हसि ममाहितं देवि न कर्तुमर्हसि स्पृशामि पादावपि ते प्रसीद मे स्मृशामि पादावपि ते प्रसीद मे स भूमिपालो विलपन्ननाथवत् भूमिपालो विलपन्ननाथवत् प्रिया गृहीतो हृदयेति मात्रया प्रिया गृहीतो हृदयेति मात्रया पपातदेव्याश्चरणौ प्रसारितौ पाददेव्याश्चरणौ प्रसारितौ उभाव संस्पृश्य यथा तुरस्तथा भावसंस्पृश्य यथा पुरस्तथा इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे 12 सर्गः सर्गः अथ अथ श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे 13 सर्गः सर्गः अतदर्हं महाराजम् तदर्हं महाराजं शयानमतथोचितम् शयानमतथोचितम् ययातिमिव पुण्यान्ते ययातिमिव पुण्यान्ते देवलोकात् परिच्युतम् देवलोकात् परिच्युतम् अनर्थरूपा सिद्धार्था हि अनर्थरूपा सिद्धार्था हि अभीता भयदर्शिनी अभीता भयदर्शिनी पुनराकारयामास पुनराकारयामास
తమేవ వరమంగనా తమేవ వరవంజనా త్వంకథసే మహారాజా వెంకటసే మహారాజా సత్యవాదీ దృఢవ్రతః సత్యవాదీ దృఢవ్రతః మమ చేమం వరం కస్మాత్ మమేవం వరంగస్మాద్ విధారయితుమిచ్చసి విధారయితుమిచ్చసి ఏవముక్తస్తు కైకేయ్యా ఏవముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా రాజా దశరథస్తదా ప్రత్యువాచ తతః క్రుద్ధః ప్రత్యవాచ క్రుద్ధః ముహూర్తం విహ్వలన్నివ ముహూర్తం విశ్వరం నివా మృతే మయి గతే రామే తే మయి గతే రామే వనం మనుజ పుంగవే వనం మనుజ పుంగవే సంతానార్యే మమామిత్రే సంతానార్యే మమామిత్రే సకామా సుఖినీ భవ సకామా సుఖినీ భవ స్వర్గేపి ఖలు రామస్య స్వర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం ప్రత్యాదేశాదవిహితం ధారయిష్యే కథం బత ధారయిష్యే కథం వద కైకేయ్యాః ప్రియకామేన కైకేయ్యా ప్రియకామేన రామః ప్రవ్రాజితో మయా రామప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ ఇది సత్యం బ్రవీమేతత్ తద సత్యం భవిష్యతి తద సత్యం భవిష్యతి అపుత్రేణ మయా పుత్రః అపుత్రేణ మయా పుత్రః శ్రమేణ మహతా మహాన్ శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహుః రామో లబ్ధో మహాబాహుః సకథం త్యజ్యతే మయా సకథం త్యజ్యతే మయా శూరశ్చ కృతవిద్యశ్చ శూరస్య కృతవిద్యశ్చ జితక్రోధః క్షమాపరః జితక్రోధః క్షమాపరః కథం కమలపత్రాక్షః కథం కమలపత్రాక్షః మయా రామో వివాస్యతే మయా రామో వివాస్యతే కథమిందీవరశ్యామం కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్ ప్రేషయిష్యామి దండకాన్ సుఖానాముచితస్యైవ సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ దుఃఖైరనుచితస్య చ దుఃఖం నామానుపశ్యేయం దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః కథం రామస్య ధీమతః యది దుఃఖమకృత్వాద్యా యది దుఃఖమకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ మమ సంక్రమణం భవేద్ దుఃఖార్హస్య రామస్య దుఃఖారస్య రామస్య తతః సుఖమవాప్నుయాం తతః సుఖమవాప్నుయాత్ ప్రశంసే పాప సంకల్పే ప్రశంసే పాపసంకల్పే రామం సత్యపరాక్రమం రామం సత్యపరాక్రమం కిం విప్రియేణ కైకేయీ కిం విప్రియేణ కైకేయీ ప్రియం యోజయసే మమ ప్రియం యోజయతే మమ కీర్తిరతులాలోకే అకీర్తిరతులాలోకే ధ్రువః పరిభవశ్చ మే ధ్రువే పరిభవశ్చ మే తథా విలపతస్తస్య తథా విలపతస్తస్య పరిభ్రమితచేతసః పరిభ్రమితచేతసః అస్తమభ్యగమత్ సూర్యః అస్తమభ్యగమత్సూర్యః రజనీచాభ్యవర్తత రజనీయాభ్యవర్తత సాత్రియామా తథార్తస్య ఆత్రేయాయార్థాతస్య చంద్రమండలమండిత చంద్రమండలమండిత
राज्ञो विलपमानस्य राज्ञो विलपमानस्य नव्यभासत शर्वरी नव्यभासत सर्वरी तथैवोष्णं विनिश्वस्य तथैवोष्णं विश्वस्य वृद्धो दशरथो नृपः वृद्धो दशरथो नृपः विललापार्तवद्दुःखम् विललापार्तवद्दुःखम् गगनासक्तलोचनः गगनासक्तलोचनः प्रभातं त्वयेच्छामि न प्रभातं त्वयेच्छामि निशे नक्षत्रभूषणे विषे नक्षत्रभूषणे यतां मे दया भद्रे प्रियतां मे दया भद्रे मयायं रचितोऽञ्जलिः मयायं रचितोऽञ्जलिः अथवा गम्यतां शीघ्रम् गम्यतां शीघ्रम् नाहमिच्छामि निर्घृणाम् नाहमिच्छामि निर्घृणाम् प्रशंसां कैकयीं द्रष्टुम् प्रशंसां कैकयीं द्रष्टुम् यत्कृते व्यसनं महत् यत्कृते व्यसनं महत् एवमुक्त्वा ततो राजा एवमुक्त्वा ततो राजा कैकेयीं संयताञ्जलिः कैकेयीं संयताञ्जलिः प्रसादयामास पुनः प्रसादयामास पुनः कैकेयीं चेदमब्रवीत् कैकेयीं चेदमब्रवीत् साधुवृत्तस्य दीनस्य साधुवृत्तस्य दीनस्य वद्गतस्य गतायुषः वद्गतस्य गतायुषः प्रसादः क्रियतां देवी प्रसादक्रियतां देवी भद्रे राज्ञो विशेषतः भद्रे राज्ञो विशेषतः शून्येन खलु शुश्रोणि शून्येन खलु शुश्रोणि मयेदं समुदाहृतम् मयेदं समुदाहृतम् कुरु साधु प्रसादं मे प्रसादं मे बाले सहृदयाह्यसि बाले सहृदयासि प्रसीद देवि रामो मे प्रसीद देवि रामो मे त्वद्दत्तं राज्यमव्ययम् त्वद्दत्तं राज्यमव्ययम् लभतामसि तापाङ्गे लभतामसि तापाङ्गे यशः परमवाप्नुहि यशः परमाप्नुहि मम रामस्य लोकस्य मम रामस्य लोकस्य गुरूणां भरतस्य च गुरूणां भरतस्य च प्रियमेतद्गुरुश्रोणि प्रियमेतद्गुरुश्रोणि कुरु चारुमुखे क्षणे गुरुचारुमुखे क्षणे विशुद्धभावस्य सुदुष्टभावा विशुद्धभावस्य दुष्टभावा ताम्रेक्षणस्याश्रुकलस्य राज्ञः ताम्रेक्षणस्य शुकलस्य राज्ञः श्रुत्वा विचित्रं करुणं विलापम् श्रुत्वा विचित्रं करुणं विलापम् भर्तृनृशंसा न चकार वाक्यम् भर्तं नृशंसानचकारवाक्यम् ततः स राजा पुनरेव मूर्छितः ततः स राजा पुनरेव मूर्छितः प्रियामतुष्टां प्रतिकूलभाषिणीम् प्रियामदुष्टां प्रतिकूलभाषिणी समीक्ष्य पुत्रस्य विवासनं प्रति समीक्ष्य पुत्रस्य विवासनं प्रति क्षितौ विसंज्ञो निपपात दुःखितः हितो विषण्णो निपपातदुःखितः इतीव राज्ञो व्यथितस्य सा निशा इतीव राज्ञो व्यथितस्य सा विशा जगामघोरं श्वसतो मनस्विनः जगामघोरं स्वसतो मनस्विनः विबोध्यमानः प्रतिबोधनं तदा विबोध्यमानः प्रतिबोधनं तदा निवारयामास स राजसत्तमः निवारयामास स राजसत्तमः इतीव राज्ञो
जीवराज्ञो व्यथितस्य सा निशा जीवराज्ञो व्यथितस्य सा निशा जगामघोरं श्वसतो मनस्विनः जगामघोरं श्वसतो मनस्विनः विबोध्यमानः प्रतिबोधनं तदा विबोध्यमानः प्रतिबोधनं तदा निवारयामास स राजसत्तमः निवारयामास स राजसत्तमः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयोदशः सर्गः फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यम् आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. చక్కగా భక్తి శ్రద్ధలతోటి అందరము కూడా ముక్తకంఠంతో శ్రీవారికి వినిపించే విధంగా చక్కగా పారాయణ చేసుకున్నాము. మరి పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలో పారాయణ చేసుకోవటం ఒక విశేషము. అయితే మరి ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి పారాయణను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వారి వారి ఇళ్లలో ఉండే అనుసరిస్తూ పారాయణ చేస్తున్నటువంటి వారు కూడా ఇటువంటి ఫలాన్ని, అంటే తిరుమలలో పారాయణ చేసినటువంటి ఫలాన్ని పొందుతారు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి వినిపిస్తున్నటువంటి ఆ శ్లోకాలను మీరు పారాయణ చేస్తున్నారు కావున స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము, ఈ పారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలము అందరికీ కూడా ప్రాప్తించాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ, ఇక ఇప్పుడు ఈ లోకంలో ఎవరూ కూడా అనారోగ్యాన్ని పొందకూడదు అని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ యోగ వాసిష్ఠాన్ని దగ్గర నుంచి అందరము కలిసి నవగ్రహ ప్రార్థనాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. అథ శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మరణైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామాం జీవసూచికా అస్యోర్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశం పరం సుఖం ఇతి సంచింతయంతేంద్రా ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రణవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షకులశైలాభ్రమాలికే ఉత్తిష్టత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహ
సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టా తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాద్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్వితచికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయపాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతే విష్ణుశక్తివేనా ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతో స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తివేనా ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల సగోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తివేనా ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల సగోసి స్వాహా ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం కేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విదధాంతాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేత్ చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకో భూత్వా స్వాచాం తస్సు సమాహితః క్రమేణానేన సకలం ప్రోచినంతి విశూచికా ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇత్యార్షే శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే
उत्पत्ति प्रकरणे विशूचिकामन्त्रकथनं नाम 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजनौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुराहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् भाग्यभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री ऋतुवनशमनम् भार्गवः शौर्यमाभिः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु గ్రహాపురులవంతో మంగళం. చక్కగా పారాయణ చేసుకున్నాము. మరి ఇప్పటి వరకు పారాయణ చేసి అలసినటువంటి మనము స్వామివారి యొక్క సంకీర్తనలో సేద తీరుతూ మధురంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకుందాము. శ్రీ కున్నకూడి ఎం బాలమురళీకృష్ణ గారు తమిళనాడు వాస్తవ్యులు. వారు సంకీర్తనను ఆలపిస్తారు. అదేవిధంగా రామనామ సంకీర్తనను మనందరి చేత కూడా చేయిస్తారు. భక్తి శ్రద్ధలతోటి ఆలకించి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वम् मुनिभ्यः परम् अग्रे वाचयति प्रभञ्जने सुते तत्त्वम् मुनिभ्यः परम् व्याख्यान्तं भरदादिभिः
పరివృతం రామం భజే రామం భజే శ్యామళం రామం భజే శ్యామళం రామం భజే శ్యామళం రత్నజడిత సింహాసన రత్నజడిత సింహాసన వరి శోభే రఘునందన రత్న జడిత సింహాసన వరి శోభే రఘునందన రత్న జడిత సింహాసన వరి శోభే రఘునందన రత్న జడిత సింహాసన వరి శోభే రఘునందన వామభాగీ సీతాబాయి వామభాగీ సీతాబాయి వామభాగీ సీతాబాయి జగజననీ మాజీ आई वामभगी सीताबाई जगजननी माजी आई पश्चात भागी लक्ष्मण पश्चात भागी लक्ष्मण पुढे अंजनी नंदन पश्चात भागी लक्ष्मण पुढे अंजनी नंदन भरत शत्रुघ्न देवाई 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 संयाडाळिति दोही वाई नळ नीळ जांबवंत नळ नीळ जांबवंत सुग्रीवगत विभीषण वंद नळ नीळ जांबवंत सुग्रीवगत विभीषण वंद देह बुद्धि नेणो गाही देह बुद्धि नेणो गाही देह बुद्धि नेणो गाही देह बुद्धि नेणो गाही दास अंकित रामाबाई देह बुद्धि नेणो बाई दास अंकित रामाबाई रत्न जडित सिंहासन वरी शोभे रघुनंदन रत्न जडित सिंहासन
చక్కటి రామనామ సంకీర్తనం ఆలకించాము. ఇక ఇప్పుడు మనం చేసినటువంటి పారాయణలో ఉన్న ఏదైనా పదదోషాలు కానీ అక్షరదోషాలు కానీ ఉంటే వాటిని మన్నించమని స్వామివారిని వేడుకుంటూ భగవత్ సమర్పణంతో ఈ పారాయణ ఫలాన్ని స్వామివారి యొక్క పాదముల చెంత సమర్పిస్తూ మంగళాంతంగా అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. అధ క్షమా ప్రార్థనా భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దేవేవ చక్షురాతరం కర్తృప్రాసో విపన్యవోజా కృపాగుం సస్యమింధతే విష్ణో పరమం పదం మంగళం కోధయేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేధస్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వస్తి. ఓ